హాయ్! నమస్తే అందరికి. ఇగ మేమంతా ఏడికి పోయినామని జూస్తుర్రా? మా స్టూడెంట్ శారీ ఫంక్షన్‌కెళ్ళుండే. తను రెడీ అవుతుంది. వాళ్ళ మమ్మీ రెడీ చేస్తుంది మేమెళ్ళేసరికి. సరే అని జెప్పేసి మా తన్ను, యషు అందరొచ్చేసేసిర్రు లోపల రూమ్‌లోకి రెడీ అవుతుంటే చూడ్డానికి. చిన్న పాప అయితే బాగా క్యూట్‌గుంది అసలు. చూడమంటే చూడట్లేదు కెమెరాకసలు. అభి. అభి అయితే ఫుల్ స్టైలిష్‌గా తయారయిండు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రిలేటివ్స్, వాళ్ళ నేబర్స్ వాళ్ళందరున్నారు. ఇక్కడ నా పక్కన కూర్చుంది గదా! అక్కొచ్చేసి నా దగ్గర ట్యూషన్‌కొస్తది వాళ్ళ పాప గూడా. వీళ్ళంతా మా స్కూల్ వాళ్ళ పేరెంట్స్ అట్లున్నారు. ఇక్కడ ఉన్నారు గదా! బ్లూ కలర్ శారీ కట్టుకొని హాయ్ జెప్తున్నారు. తనేమో ఇప్పుడు శారీ ఫంక్షన్ అయితుంది గదా! వాళ్ళ క్లోజ్ నేబర్. మొత్తం రెడీ అయిపోయింది. అకేషన్ స్టార్ట్ అయిపోయిందింగ. ఒడి నింపడం అంటారు గదా! వాళ్ళ అమ్మమ్మ గారొచ్చేసి ఒడి నింపుతున్నారు. మేమొచ్చేసి ముచ్చట్లతోటి అంతే గదా! ఎక్కడికైనా ఫంక్షన్‌కి పోయినామంటే ముచ్చట్లేస్తూనే ఉంటాము. మిక్కీ వీళ్ళందరితోని ముచ్చట్లేస్తున్నాము. అభి ఏమో కిచెన్‌లో నుంచి వస్తుండు. పాపం ఆకలేసినట్టుంది. కిచెన్‌లోకెళ్ళిండు. వీళ్ళిద్దరొచ్చేసి సిస్టర్స్. వాళ్ళిద్దరు కలిపి ఫోటోస్ దిగుతున్నారనమాట. ఆ ఫోటోస్‌కి పోజులు ఇస్తున్న వీడియో ఇది. ఇదైతే చాలా అనిపించింది నాకు వాళ్ళిద్దరు కలిసి దిగిన వీడియో. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. వీళ్ళు మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీ. చాలా అనిపిస్తది వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే. అంటే 6 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. వాళ్ళు అలాగే ఉండాలని కోరుకుంటున్నా నేను ఇంకా ఫ్యూచర్‌లో గూడా. యష్‌కైతే ఎప్పుడెప్పుడు ఎళ్ళాలని ఉండే, ఎప్పుడెప్పుడు కలవాలని ఉండే. ఎళ్ళేసి కలిసినాము. నాకు ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే ఒక్కదాన్ని వెళ్ళడం అంటే మొహమాటం. చాలా ఇంట్రోవర్ట్ అన్నమాట. అక్కడికెళ్ళి ఎవరు తెలీదు అన్న ఫీలింగ్ వచ్చేస్తది. ఇక్కడ ఈ అక్క వాళ్ళు తెలుసు అన్న దాంతోటి ఎళ్ళినా. కాకపోతే అక్కడ నన్ను చాలా మంది గుర్తుపట్టిర్రు. అంటే ఛానెల్‌లో వచ్చే వీడియోస్ వాళ్ళు చూస్తారంట. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అరే! నన్ను గుర్తుపడుతున్నారు, మాట్లాడుతున్నారు గదా! కొత్త వాళ్ళు గూడా అని. ఇప్పుడు ఈ ఫ్రేమ్‌లో ఉన్న వాళ్ళంతా నా స్టూడెంట్సే. తన్ను, యష్‌తో కలిపి. లాస్ట్‌కి ఫంక్షన్ అయితే చాలా జరిగింది. అంటే చిన్నగా చేసినా చాలా అనిపిచ్చింది. క్యూట్‌గా అనిపిచ్చింది. లోపల అంతా డెకరేషన్ అదంతా. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేము కిందికెళ్తున్నాము. కింద వచ్చేసి లంచ్ అరేంజ్ చేషిర్రు. లంచ్ గూడా చికెన్, మటన్, పప్పు చారు, మజ్జిగ అన్నీ ఉండే. మా తన్ను అయితే పప్పు చారుతోనే సరిపెట్టేసుకుంది. మా తనుశ్రీ నాన్ వెజ్ అసలే తినదు. ఇంట్లోనే నేనే బతిలాడి తినిపిస్తా. ఇదిగో మిస్ అయిన నవదీపక్ ఇక్కడొచ్చేసిండు. దాని తర్వాత మా తన్ను, యషు అక్కడ ఒక మంచంలా ఉంది. అక్కడ కూర్చొని తింటున్నారనమాట పిల్లలందరూ. దాని తర్వాత నెక్స్ట్ జ్యూస్ టైమ్. స్ప్రైట్. తన్ను వచ్చేసి మాజా తాగుతుంది. కాకపోతే దానికి నాప్కిన్ అడ్డు పెట్టేసింది కనిపించకుండా. ఇప్పుడు కనిపిస్తుంది గదా! ఈ అక్కని గాని, ఇప్పుడు నేను వెళ్ళిన ఫంక్షన్‌కెళ్ళినా గదా! ఆ అక్క అయినా గాని, నాకైతే ఇంట్లో వాళ్ళలాగా అనిపిస్తుంటారనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి తెలుసు గదా! ఇంట్లో వాళ్ళలాగా అన్న ఫీలింగే వస్తుంటది. వాళ్ళు తింటున్నారిప్పుడు. బాయ్ చెప్పడానికెళ్ళినా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని జెప్పేసి బాయ్ చెప్పేసి ఎళ్ళిపోయినాము. అక్కడి నుంచి మేమేం జేసినామంటే నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గరలో పార్క్ ఉంటది. మా తన్ను, యషు అన్నారు బై వాక్ ఎళ్దాము. కొద్దిసేపు పార్క్‌లో ఆడుకొనెళ్దాము అన్నారు. సరే అని జెప్పేసి పార్క్‌లో కాసేపు ఆడిపించాను. ఎలాగో తిన్నాం గదా! ఇప్పుడే కాసేపు ఆడుకుంటారని. దాని తర్వాత ఆ రోజు సండే గాబట్టి ఈవినింగ్ నేను వెజిటబుల్స్‌కెళ్తాను. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మార్కెట్ ఉంటది. కాసేపే ఆడుకోమని జెప్పా. అప్పటికి చల్లగా అయిపోతుంది. 5:30 అట్లా అయింది. చాలా చల్లగుంది. వీడియోలో చూస్తుంటే అట్లా అనిపిస్తలేదు గానీ చాలా చలి పెట్టిందప్పుడు. అయిపోయింది వీళ్ళు ఆడుకోవడం. బయలుదేరుతున్నాం అక్కడి నుంచి గూడా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేయండి. అలాగే గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.